గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ డిస్ట్రిక్ట్ చెందినటువంటి మంచిర్యాలలో ఉంటున్నటువంటి ఇద్దరు పిల్లలు SMA వ్యాధితో దాదాపు 32 కోట్ల రూపాయల ఇంజెక్షన్ చేస్తే గాని ఆ ఇద్దరు చిన్నారుల ప్రాణం కూడా నిలవని పరిస్థితి. శివ సహస్ర అదే విధంగా మహావీర్ ఇద్దరు పిల్లలు కూడా ఆ ప్రాణాంతకమైన వ్యాధితో రోజు రోజుకి కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. నా కొడుకు ఒకటే అన్నాడు, అమ్మ అక్క నేను అదే పొజిషన్ లో ఉంటే మీరేం చేస్తారు అని అంటే, నిమిషాల మీద అమ్మేస్తాను నాన్న నేను అన్నాడు. పిల్లలకి మా వంతు సాయం మీద మేము చేసాం. అందరికి ఒకటే చెప్తున్నాను, మీ అంత సాయం ఎంతో కొంత మీకు ఎంత తోస్తే అంత, 100 అయితే 100, 50 అయితే 50, ఎంతో కొంత సాయం చేయండి. అందరూ ఇలా ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకున్నాను. కానీ అన్న ఇష్టపడే కారు పాపం వాళ్ళ అమ్మకి ఇష్టమైన ల్యాండ్ ఇవి అమ్మాయిగా కానీ నాకైతే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. నవీన్ రామ్ సింగ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది థార్ కార్. నీకన్నా నీ కార్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, అవునా? ప్రతి ఒక్కరిని బతికించలేమనే విషయం మనసుకి చెప్పుకున్నప్పుడు బాధగా అనిపించి, నాకున్నదంతా ఇచ్చేస్తే నా మనసు కొద్దిగా కుదుట పడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ ఆలోచన తీసుకున్నాను నాకు, అంతే. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు iDream మీడియా. మనకి ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ గుర్తొచ్చేదంతా కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం. ఆ కష్టాన్ని ఎలాగైనా గట్టెక్కించు, మాకు న్యాయం చేయి దేవుడా అని అసలు ఎన్ని మొక్కులు మొక్కుతాం కూడా మనకి తెలియదు. అలాంటిది ఒక చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వస్తే నవీన్ రామ్ సింగ్ అనే యువకుడు తన వంతు సాయంగా ఎటువంటి సహాయం చేశాడో తెలుసా? నేను చెప్పడం కాదు, ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలియదు. ఎవరికైనా సహాయం అంటే మనం ఒక 100, 1000 లేదంటే మనకి తోచినంత సహాయం, మనకి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశమైన సహాయాన్ని అందిస్తాం. కానీ అందరిలా కాదు, నాకున్నదంతా కూడా నేను వారికి ఉపయోగపడే విధంగా ఇచ్చేస్తున్నాను. నా ఆస్తిని మొత్తం కూడా అమ్మేసి ఆ ఇద్దరు చిన్నారులకి ప్రాణం పోసేందుకు నా వంతుగా సహాయం చేస్తూ ఒక అడుగు ముందుకు వేస్తున్నానంటూ తన సహాయాన్ని అందించాడు. సో తెలంగాణ డిస్ట్రిక్ట్ చెందినటువంటి మంచిర్యాలలో ఉంటున్నటువంటి ఇద్దరు పిల్లలు SMA వ్యాధితో దాదాపు 32 కోట్ల రూపాయల ఇంజెక్షన్ చేస్తే గాని ఆ ఇద్దరు చిన్నారుల ప్రాణం కూడా నిలవని పరిస్థితి. ఒకరికే కష్టం అనుకుంటే ఇద్దరు పిల్లలను కూడా ఆ వ్యాధి రోజు రోజుకి కబలించేస్తుంది. సో వారి యొక్క కష్టాన్ని విన్నటువంటి నవీన్ రామ్ సింగ్, విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఆ యూట్యూబర్ అయితే మాత్రం తనకి అంటే ఆలోచన ఎలా వచ్చిందో, నిజంగా తన ఆలోచనకి మనమైతే మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంతో ఇష్టంగా కొనుక్కున్నటువంటి EMI ద్వారా కొనుక్కున్న తన థార్ కార్ని అమ్మేసి, అదే విధంగా వాళ్ళ అమ్మగారికి పుట్టింటి వారిచ్చిన ఒక ల్యాండ్ ఉంటే దాన్ని కూడా అమ్మేసి, పోతే పోయింది, డబ్బే కదా, బ్రతుకుంటే మళ్ళీ సంపాదించుకుంటాం, ఇద్దరు చిన్నాలు ప్రాణాలు నిలబడితే వారు పెద్ద అయిన తర్వాత ఇంకెంతమందికి ప్రాణాలు పోస్తారో అనే ఆశయంతో ఈ నిర్ణయం కూడా తీసుకున్నాడు. మనం చూడొచ్చు, మంచిర్యాల బెల్లంపల్లి నుండి వచ్చినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇద్దరు చిన్నారులు ఉన్నారో SMA వ్యాధితో బాధపడుతున్నవంటి శివ సహస్ర అదే విధంగా మహావీర్ ఇద్దరు పిల్లలు కూడా ఆ ప్రాణాంతకమైన వ్యాధితో రోజు రోజుకి కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. మా చేతిలో ఇంకేమీ లేదు, ఆ దేవుణ్ణి మొక్కుకోవడం తప్పితే మాకు ఇంకంతకు మించి ఇంకేమీ పాల్పోవడం లేదంటూ కూడా వారు కొంత సోషల్ మీడియా వేదికగా వేడుకుంటే ఆ వీడియో చూసి చలించిపోయినటువంటి ఈ కుటుంబం నవీన్ రామ్ సింగ్ వారి యొక్క కుటుంబం, వారి మదర్ అదే విధంగా నవీన్ రామ్ సింగ్. మనం ఏదైనా కొనుక్కుంటే ఒక వస్తువుని మన చిన్నతనంలో అంటే వయసులో ఉండేటప్పుడు ఒక వస్తువుని ఎవరికైనా ఇవ్వాలంటే అసలు మనసు ఒప్పుకోదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనకి అవసరం లేకపోయినా సరే, అమ్మో ఎప్పటికైనా అవసరం ఉంటుందేమో అని ఆ వస్తువుని హోల్డ్ చేసేస్తాం. అలాంటిది ఆస్తిని కూడా అమ్మేసి ఆ పిల్లలకి అంటే అనారోగ్యం ఇంకా పూర్తి అవ్వాలనే ఆశయంతో, ఆలోచనతో మెడికల్ హెల్త్ కోసం ఉపయోగపడుతుంది కదా అనేసి ఆస్తిని కూడా అమ్మేసి ముందుకు వచ్చారంటే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ రామ్ సింగ్ వాళ్ళ మదర్ ఈమెకి మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వారి పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని అమ్మేసి ఆ పిల్లలకి మనం విజువల్లో చూడొచ్చు, డబ్బులు కూడా ఇక్కడ ఉన్నాయి, లైవ్ లోనే ఉన్నాయి. ఆస్తిని అంతా కూడా అమ్మేసి
ఆస్తినంతా కూడా అమ్మేసి ఆ పిల్లలకి ఇంజెక్షన్ కోసం నా వంతు సహాయంగా నేను ముందుకు అడుగు వేస్తున్నాను అంటూ ఆ మహిళ ముందుకు రావడం నిజంగా అంటే మాతృ దినోత్సవాలన్నీ జరుపుకుంటుంటాం కదా, ఇలాంటి సమయంలో ఆ తల్లి యొక్క ఆలోచన, ఆ తల్లి యొక్క వేదన బయటపడుతుందని చెప్పుకోవాలి. అమ్మా అంటే ఇంకా మాటలు నో వర్డ్స్ టు సే అనమాట. తల్లిగా ఆలోచించారో లేదంటే ఒక దేవతలు ఆలోచించారో, ఎలా ఆలోచించారో మాకైతే మాటలు రావటం లేదు. ప్రస్తుతం ఉన్న సమాజంలో అసలు మనకు సమాజం వల్ల ఏం ఉపయోగం ఉంది? నేను, నా కుటుంబం, నా ఇల్లు, అంతకు మించి ఇంకేం అవసరం లేదనుకుని బ్రతికేస్తున్నాం. అలాంటిది ఒక కుటుంబానికి కష్టం వచ్చిందంటే పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తి అంటే చాలా ఎమోషన్ మనకి ఉంటది కదా. అంటే రేపొద్దున మనకి ఏదైనా కష్టం వస్తే అదే కదా ఆధారం అని అనుకుంటాం. అలాంటిది ఆస్తిని కూడా ఆ పిల్లల కోసం చాలా సునాయాసంగా అమ్మేస్తారు మీరు. అమ్మేసి ఆ పిల్లల కోసం రేపు సంపాదించుకుంటారా, పిల్లల ప్రాణాలు రావు కదా. చాలా ఎమోషనల్ అయ్యాం పిల్లల్ని చూసి. నా కొడుకు ఒకటే అన్నాడు, అమ్మ అక్క నేను అదే పొజిషన్ లో ఉంటే మీరేం చేస్తారు అని అంటే, నిమిషాల మీద అమ్మేస్తాను నాన్న నేను అన్నా. ఇంకా అంతే, పిల్లలకి మా వంతు సాయం మీద మేము చేసాం. అందరికి ఒకటే చెప్తున్నాను, మీ అంతు సాయం ఎంతో కొంత మీకు ఎంత తోస్తే అంత, 100 అయితే 100, 50 అయితే 50, ఎంతో కొంత సాయం చేయండి. అందరూ ఇలా ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకోను. ఇది ఒకటే చెప్తున్నాను. అంటే మనుషుల్లో మంచితనం ఇలా కూడా ఉంటుందా? అసలు నాకు అర్థం కావట్లేదు. అంత మంచి వాళ్ళేనా, ఇలా కనిపిస్తున్నారా మన ముందు? దేవుళ్ళు ఇలా ఈ రూపంలో తిరుగుతుంటారా అనిపిస్తుంది. ఈ మాటలు మాట్లాడడానికి, అదే విధంగా ఈ సహాయం చేసిన వారు కూడా వారి కళ్ళలో ఆనంద బాష్పాలు కావచ్చు, లేదంటే భావోద్వేగం, ఒకటి కాదు రెండు కాదు. ముఖ్యంగా నవీన్ రామ్ సింగ్ ప్రస్తుతం ఒక యువకుడు. ఈ ఏజ్ లో ఉన్న యూత్ ని అసలు మనం ఎలా చూస్తున్నాం? చక్కగా బైక్స్ వేసుకొని మంచి లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనే కోణంలో దాదాపు 99% మంది ఉంటే 1% సమాజంకి మనం ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచనతో ఆలోచించే వారిలో ఇలాంటి వారు ఉండడం అరుదు అనిపిస్తుంది. ఎందుకంటే ఫండింగ్ కలెక్ట్ చేయడం అంతా ఒక ఎత్తు, కానీ తనకున్న ఆస్తిని కూడా జీరో చేసుకొని ఆ పిల్లల కోసం తన వంతు ఒక అడుగు ముందుకు వేశాడంటే నిజంగా నవీన్ రామ్ సింగ్ బ్రో రియల్లీ నిజంగా మనసు దోచ. ఎస్, అసలు ఏంటి అంటే నువ్వు నవీన్ రామ్ సింగ్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది కార్. నీకన్నా నీ కార్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, అవునా? యా నీకన్నా నువ్వు వస్తున్నావంటే ఆ అన్న కార్ వచ్చిందంటే కంపల్సరీగా అన్న వచ్చాడు, ఆ సమస్యకి ఇంకా సొల్యూషన్ ఉంటుందని చాలా ఆశగా కొన్ని వేల కళ్ళు ఎదురు చూస్తుంటాయి. అంత ఎమోషన్ అయినటువంటి కార్ ఎందుకమ్మా? అంటే ఇచ్చినందుకు కాదు, లైక్ అంటే అడగగానే అమ్మ ఇచ్చింది కదా. అంటే ఎంత ఇష్టం నేనంటే అనేది నాకు అంటే అనుకోలేదు ఇస్తారని. అంటే ఎప్పుడు ఏమడిగినా అన్ని ఇచ్చేసారు. అంటే ల్యాండ్ అనేసరికి ఇవ్వరు కదా, అది కూడా వెంటనే ఇస్తున్నాను. కానీ నాకు అది గుర్తొచ్చేస్తున్నాను. ఎందుకు లేక ఇదంతా ఎవరు ఊరక్కడ అమ్మ కాబట్టి ఇంకా అంటే ఏదంటే అది ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. ఇలాగే మొత్తం ఇచ్చేస్తానన్నా ఓకే. అంటే నా కోసం పిల్లలు అంటే ఏమన్నారంటే ఇలా ఆ పిల్లల కోసం, వాళ్ళ అమ్మ నాన్న కోసం, జనాల కోసం కాదు, నీ కోసం ఇచ్చేస్తాను, నువ్వు అడిగావు కదా, నువ్వు చెప్పావు కదా, ఇచ్చే అన్నారు. ఇంకా ఇంకేం చెప్తాను అమ్మకి. అసలు ఎలా కన్విన్స్ చేస్తా అంటే ఫస్ట్ నిన్ను నువ్వు మోటివేట్ చేసుకోవడం, కార్ అమ్ముదామనే ఆలోచన ఓకే. ఆ కార్ అమ్మాలనే ఆలోచన వచ్చిన తర్వాత అమ్మాలా వద్దా, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఇది కంపల్సరిగా అమ్మతో సమానంలానే నువ్వు కూడా చూస్తుంటావు ఆ కార్. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, గిరిజన ప్రాంతాలు ఎలాంటి కొండల్లోకి లోయల్లోకి వెళ్ళినా సరే నీ వెంట ఆ కార్ కూడా వచ్చేది. ఆ కార్ వస్తుందంటే ఒక సైరన్ లా అనమాట, బ్లాక్ కార్ వచ్చిందంటే నవీన్ రామ్ సింగ్ వచ్చాడు అనేసని. అలాంటిది ఆ కార్ అమ్మడానికి ఓకే నువ్వు ఫిక్స్ అయిపోయావు. కానీ అమ్మకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తి కదా అది. రేపొద్దున్న అమ్మకి ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని బయటికి ఆస్తి తీసుకొని నెట్టేసే పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆవిడ కనీసం ఏ స్వార్థం కూడా లేకుండా పిల్లల కోసం వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని కూడా అమ్మేసి నువ్వు ఒక్క మాట చెప్పావు అంతే. అసలు ఎలా కన్విన్స్ చేస్తావు? కన్విన్స్ చేయడం అంటే ఏం లేదక్క, లైక్ ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలకి ఏదో ఒకటి చేద్దాం కష్టపడి, ఈ ఆస్తి అయితే అనుకోలేదు ముందు. వీళ్ళకి ఎస్ఎంఏ పిల్లలకి చేద్దాం నేను ఫిక్స్ అయిన తర్వాత, వీళ్ళే కాకుండా చాలా మంది ఉన్నారు ఏపీలో, తెలంగాణలో అనే విషయం నాకు తెలిసింది. ప్రతి ఒక్కరు నాకు కాంటాక్ట్ అయ్యి బ్రో మీరు వచ్చి వీడియో పెడితే మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు.
ప్రతి ఒక్కరిని బతికించలేమనే విషయం మనసుకి అది చెప్పుకున్నప్పుడు బాధగా అనిపించి నాకున్నదంతా ఇచ్చేస్తే నా మనసు కొద్ది కుదుట పడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ ఆలోచన తీసుకున్నాను నాకు. అంతే. అంటే అందరికీ నేను చేయలేను, గవర్నమెంట్ ముందుకు వచ్చి చెయ్యాలి. అది గవర్నమెంట్ ఎలాగో రియాక్ట్ అవుతుందో లేదో తెలీదు. వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నా. అంటే మీ పిల్లల ప్రాణాలు మేము కాపాడలేము, మీ చావు మీరు చావండి అనే సమాధానం నేను చెప్పలేను కదా వాళ్ళకి. సో నాకు నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తే నాకు నా మనసుకి నా దగ్గర ఇంకా లేదు కదా, నేనేమి ఇస్తాననే నా మనసుకి నేను చెప్పుకోవడానికి నేను ఇవ్వగలిగినంత మొత్తం ఇచ్చేసాను అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అంతే అక్క. అవును. మొత్తం అంటే కార్ అనేసరికి కాస్త అమౌంట్ ఎక్కువగానే పెట్టి కొనుక్కొని ఉంటావు. అది అమ్మేసావు అంటే పూర్తిగా అమ్మేసినట్టేనా? ఇంకా అమ్మేసినట్టు అక్క. ఇంకా అంటే ఇప్పుడు వెహికల్ ఏంటంటే నేను EMI లో కొనుక్కున్నాను. ఇప్పుడు దాకా నేను ఎంత EMI కట్టానో అంత EMI డబ్బులు నాకు ఇచ్చేసి రిమైనింగ్ EMI వాళ్ళు కట్టుకోవాలి. దానికి ఎవరు సిద్ధపడరు. లైక్ ఏంటంటే ఈ కొత్తదే కొనుక్కోవచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారు. సో దానికి కూడా ఓకే అయ్యి మా సొంత బావగారే అమౌంట్ నేను ఇస్తాను, ఆ వెహికల్ నువ్వు ఉంచేసుకో పర్లేదు, అమౌంట్ నేను ఇచ్చేస్తాను అన్నారు అతను. కానీ నేను అమ్ముదాన్ని నేను ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఆ వెహికల్ నేను ఎక్కనక్క ఈ వెహికల్, ఎందుకంటే అమ్ముదాన్ని ఫిక్స్ అయిపోయాను. అమౌంట్ అలా తీసుకోలేను కదా. అమౌంట్ తీసుకొని వెహికల్ అయితే ఇచ్చేస్తాను, మీ ఇష్టం, తర్వాత మీరు ఏదైనా చేసుకొని నేనైతే వెహికల్ టచ్ చేయనని చెప్పేసాను. మరి ఎలా నువ్వు ఇంకొకరు సహాయం చేయడానికి ఎక్కడికైనా వెళ్ళి ఒక ఇల్లు కూలిపోయిందన్నా, ఎవరికైనా ఇల్లు లేదన్నా, లేదు ఎవరికైనా గ్రాసరీస్ నీడ్ అన్నా, ఏదో ఒకటి నీడ్ అంటే టక్కు పనికి ఆరేసుకొని నీ టీం తీసుకొని పారిపోతున్నావు. మరి ఇప్పుడు ఎలా? ఏముందక్క, బస్సులో వెళ్తాం. ఏముంది, బస్సులోనో ఆటోలోనో ఏదో ఒకటి అలా. అసలు ఏంటి నీ ధైర్యం ఏంటి చెప్పు నిజంగా, అసలు ఏంటి నీ ధైర్యం ఏంటి? అంటే ఆ ఓపిక ఏంటి, ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం ఏంటి? సహాయం అనడానికి అంటే చేతికి కూడా ఎముక ఉంటుంది కదా, ఆ ఎముక నీకు ఇవ్వలేదా ఏంటి దేవుడు? అదేం లేదక్క. లైక్ ఏంటంటే ఇప్పుడు మన వల్ల ఇంకొంతమంది ముందుకు వచ్చి సహాయం చేస్తారు కదా. అంటే నన్ను లైక్ చేసే వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత, ఇప్పుడు వీళ్ళకి నేను ఇదే లాస్ట్ వీడియో, వీళ్ళు బతకకపోతే నేను ఇంకా వీడియోలు ఆపేస్తానని చెప్పగానే దగ్గర 20-30 లక్షలు ఎవ్వరు ఏ వీడియో లేకుండా ఊరికే నా కోసమని వేసిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి నేను చేయడం చాలా చిన్నదక్క. ఎందుకంటే చాలా మంది, ఒక అక్క అయితే $4,000 నేను ఇచ్చేస్తాను నవీన్ నీకు, వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు అంతా ఇచ్చేస్తున్నావు కదా అని చెప్పారు. వాళ్ళు ముందుకు వచ్చారంటే కారణం ఇగో ఈ తారు ఆ ల్యాండే. నేను ఇచ్చింది 15 లక్షలు అవ్వచ్చు, లేదా 20 లక్షలు అవ్వచ్చు. వీళ్ళకి ఏంటంటే అవి ఒక 2 కోట్ల మారుతున్నాయి అంటే అదృష్టమే కదా. ఫస్ట్ నీ టీమ్ తో డిస్కస్ చేసావు కదా, అరే నేను ఇలా తారు అమ్మేద్దాం అనుకుంటున్నాను అనగానే, అది కాక అమ్మ సైట్ కూడా అమ్మేద్దాం అంటున్నా, అసలు వాళ్ళ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? నీ టీము, నీ ఫ్రెండ్స్ అంటే తిట్టారు ఫస్ట్. అందరూ ఎవరు పొగడలేదు, అంటే పొగుడతారేమో అనుకొని చెప్పాను అందరికి. అందరూ తిట్టారు. లైక్ ఏంటంటే నేను తారు ల్యాండ్ కోల్పోయాను అనుకున్నాను, ఇచ్చేసిన తర్వాత చాలా కోల్పోయాను. అవి చెప్పుకోలేదు అంతే. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, 2 చిన్నారులు చెప్పాము కదా, SMA వ్యాధిగ్రస్తులు, 2 పిల్లలు కూడా, వీళ్ళకి దాదాపు అంటే పాపకి 16 కోట్ల రూపాయలు, అదే విధంగా బాబుకి 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ వేస్తేనే వీళ్ళు లైఫ్ సర్వైవ్ అవ్వగలరు. మనం లాస్ట్ లో కూడా చాలా సార్లు చూసాం, పునర్విక కోసం ఎంతమంది హ్యాండ్స్ ముందుకు వచ్చాయో హెల్ప్ చేయడానికి. సో అలాంటిది అక్కడ నుండి ఇక్కడికి వచ్చి విజయనగరం ఎస్కోట వచ్చి మరి నవీన్ రామ్ సింగ్ ఒక పిలుపు, నేను మీకు నా తోచినంత సహాయాన్ని అందిస్తానని చెప్పగానే ఇక్కడికి వచ్చి ఆ మనీ అంతా కూడా పిల్లల ట్రీట్మెంట్ కోసం తీసుకుంటున్నారు. సార్ ఒకసారి అంటే నవీన్ రామ్ సింగ్ అసలు మీ దృష్టిలో ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడండి? ఇది ఇప్పుడు దానికి ఏం చెప్పాలో కూడా ఏం అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే నవీన్ రామ్ సింగ్ గారిని నేను ఎప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి నేను వీడియోలో చూస్తున్నాను. తను చేసే సేవలు, తను ఎంతమందికి ఏ విధంగా ఆదుకుంటున్నాడో అన్ని చూస్తున్నాం. కానీ ఒక తెలియని దేవుడిలాగా మా ముందుకు వచ్చి మా పిల్లలకు అండగా నిలబడుతున్నాడండి. సో దేవుడు అనే పదం కూడా తక్కువనే అనిపిస్తుంది. చాలా గొప్ప హృదయం అండి. సో అతను నిర్ణయాన్ని వాళ్ళ అమ్మగారు కూడా ముందుండి నడిపించారు కదా, అది కూడా వాళ్ళ అమ్మవారికి చాలా ధన్యవాదాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన వల్ల ఆయన చేసే ఈ ప్రయత్నం పిల్లలు ప్రాణాలతో ఉంటే చాలా సంతోషం అండి. ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అమ్మా చెప్పండి, ఒక మదర్ గా మీ అబ్బాయి ఏదైనా చిన్నది ఎవరికైనా ఇస్తానంటే మీకు బాధ అనిపించడం సహజం. అలాంటిది మీ పిల్లల కోసం ఒక మేనమామగా బాధ్యత తీసుకొని తను అంటే తన ఆస్తిని మొత్తం తన పేరుని ఏమైతే ఉందో తనకి, అంటే వాళ్ళ అమ్మగారు ఆస్తి తర్వాత తనకే వస్తుంది, అది కూడా నాకు అవసరం లేదు, నేను ఫుల్ జీరో అయిపోయినా పర్వాలేదు అనేసి మీ పిల్లల కోసం ఒక సొంత మేనమామ, సొంత ఇంటి మనుషులు కూడా మనకి ఈ రోజుల్లో సహాయం అయితే మనకు సొంత ఇంటి వాళ్ళు కూడా సహాయం చేస్తలేరు ఇప్పటి వరకు. కదా నేను చూస్తున్నా,
మా పిల్లల్ని పట్టుకొని 2021 నుంచి. కానీ ఈ అన్న ఇష్టపడే కారు పాపం వాళ్ళ అమ్మకి ఇష్టమైన ల్యాండ్ ఇవి అమ్మాయి కానీ నాకైతే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. అది నేను చెప్పలేను అనుకోవాలి. ఎందుకంటే కనీసం సొంత వాళ్ళ దగ్గర తీస్తలేరు ఈ రోజులున్న దాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఈ అన్నయ్య ఇట్లా మామూలుగా పరిచయం అయ్యి ఆ అన్నకున్న ఎంతో ఇష్టమైన కారు అమ్మడం, వాళ్ళ అమ్మకు ఎంతైనా ఆస్తి తరతరాలు ఉంటది కదా, అది ఇంకా చాలా బాధగా. అట్లా మా పిల్లలకి హెల్ప్ చేయడానికి వచ్చి ఇప్పుడు వీళ్ళిద్దరు మా దృష్టిలో చాలా గొప్ప వాళ్ళు. అది చెప్పలేము మాటలల్లో. థ్యాంక్ యూ Yes. థ్యాంక్ యూ అమ్మ. అంటే ఇక్కడ ఎమోషన్ తప్పితే మాటలకు కూడా తావులేదేమో. ఒక్కొక్కరిది అంటే డబ్బుల అవసరం ఎలా ఉంటుందంటే ఒకరి దగ్గర ఉంటే ఇంకొకరికి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉందని ఆలోచించినటువంటి ఒక మంచి హృదయం గల కుటుంబం అనే అనుకోవచ్చు నవీన్ రామ్ సింగ్ కుటుంబం. ఎందుకంటే తనతో పాటు తన పేరెంట్స్ ఇద్దరు కూడా, అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒకరికి సహాయం చేసినా అంటే చిన్నప్పుడు మీ ఇద్దరికి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం వస్తే నేను ఎలా ఫేస్ చేస్తానా అని ఆలోచించి అదే స్థాయిలో అదే స్థానంలో నేను ఇప్పుడు ఉన్నాను అంటూ ఆమె ల్యాండ్ అమ్మేయడం, అదే విధంగా అబ్బాయి కార్ అమ్మేయడం. నిజంగా చాలా మనం సోషల్ మీడియాని చూస్తుంటాం. చాలా మంది ఇంకా సోషల్ మీడియా వేదికగా ఫ్రాడ్స్ చేయడానికే ముందుంటున్నారు. కానీ అవన్నీ కాకుండా జెన్యున్ గా తనకున్న ఆస్తంతా అమ్మేసి ఆ పిల్లల కోసం అలా ఇవ్వడం, అదే విధంగా పిల్లల కోసం ఫండ్స్ కూడా రైజ్ చేస్తున్నాడు. తోచినంత సహాయాన్ని అందించండి. కనీసం ఒకవేళ మనం ఇచ్చే ₹1, ₹10 వారి యొక్క ప్రాణాన్ని నిలబడితే ఇంతకు మించి జన్మకు మరి ఇంకేమీ అవసరం లేదు. రేపొద్దున ఈ చిరునవ్వులు చిందించేటువంటి చిన్నారులు మన ముందు పెద్దవాళ్ళే సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి డాక్టరో లేదంటే ఇంకా పై స్థాయిలో ఇంకా వారు ఒక మంచి భవిష్యత్తును చూసే అవకాశాన్ని మనం కల్పిద్దాం అంటూ ఎవరైతే SMA బాధితులు పిల్లలు ఉన్నారో ఇద్దరు పిల్లలు వారి యొక్క ఓన్ స్కానర్ ని తను కూడా హెల్ప్ చేయమని తన వీడియోస్ ద్వారా కూడా మోటివేట్ చేస్తున్నాడు. సో చాలా వీడియోలు చూసుంటాం, కానీ ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా. ఎక్కడ మంచిర్యాల బెల్లంపల్లి దగ్గర నుండి వచ్చి ఇక్కడ విజయనగరం సహాయం కోసం వచ్చినటువంటి ఫ్యామిలీ, అదే విధంగా అంతే ప్రేమతో అంతే నమ్మకంతో సహాయాన్ని అందించడానికి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ. ఈ ఇద్దరు ఫ్యామిలీస్ కారణంగా ఆ ఇద్దరు చిన్నారు పిల్లల మొహాల్లో కొన్ని రోజులు నవ్వులు చూడబోతున్నాం. సో వీడియో చూసారు కదా, మీకేమనిపించింది? సో దాతలు ఈ ఇద్దరు పిల్లల కోసం కూడా చాలా మంది ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. అదే విధంగా పేరెంట్స్ కూడా సోషల్ మీడియా వేదికగా iDream ఛానల్ ద్వారా అయితే మాత్రం కోరుకుంటున్నారు, మా పిల్లల కోసం తోచినంత సహాయాన్ని అందించండి. మీరిచ్చే ₹1, ₹2 కూడా మా పిల్లల భవిష్యత్తుకి అయితే మాత్రం ఉపయోగపడుతుంది. నాలాంటి కష్టం ఏ తల్లికి కూడా రావద్దు. ఇలాంటి అంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి, కానీ ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి అనారోగ్య సమస్యలు మాలాంటి చిన్న కుటుంబం ఇంకా చిదిగిపోతుంది. ఇంజెక్షన్ ఇవ్వడానికి ఒకంతైతే రోజు రోజుకి వారి ఆరోగ్యం క్షీణించిపోతుంటే ఇస్తున్న మందులు, అదేవిధంగా పెట్టాల్సిన ఫుడ్, వారికి ఇవ్వాల్సిన మెడికల్ నీడ్స్ ఇవన్నీ కూడా భారం అయిపోతున్నాయి. దేవుడా, మా ప్రాణం ఇంకా నిలిచి ఉందంటే చిన్న ఆశ, నువ్వు సహాయం అందిస్తావని ఆశతోటి ఎదురు చూస్తావని అయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా దీనంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన అంతా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా దాతలు కూడా తోచినంత సహాయాన్ని ఆ కుటుంబానికి అందించాల్సిందిగా కూడా కోరుచున్నాం. ఇంకా మనం వీడియో చేస్తున్నాం, ఎవరైతే ఆ ఇద్దరు చిన్నారులు ఉన్నారో SMA వ్యాధితో బాధపడుతున్నటువంటి ఇద్దరు చిన్నారులు శివ సహస్ర అదే విధంగా మహావీర్ ఇద్దరు కోసం నవీన్ రామ్ సింగ్ తన ఆస్తిని మొత్తం అమ్మేసి దాదాపు 15 లక్షల రూపాయలు వారికి ఫండింగ్ ఇచ్చారు. ఇంకా ఆ వీడియో చేస్తున్నా మనం మాట్లాడుతున్నాం. ఆ వీడియో చూస్తుండగానే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర, ఏదైతే శృంగవరపుకోట రైల్వే స్టేషన్ దగ్గర ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నవీన్ రామ్ సింగ్ చేస్తున్నాడు. అక్కడ చూసిన కొంతమంది రైల్వే సిబ్బంది ఆ పిల్లల కష్టానికి మా వంతు సహాయాన్ని కూడా అందిస్తామంటూ 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి వచ్చారు. హాయ్ అండి. నిజంగా అంటే మంచితనం ఇలా సెకండ్స్ లోనే బయటపడుతుందో అనిపిస్తుంది. అసలు అంటే హెల్ప్ చేయడానికి చాలా రోజులు ఆలోచించాల్సి వస్తుంది. మనం వీడియో చూసిన తర్వాత కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్స్ చేయాలా వద్దా మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎంత అని ఫస్ట్ చెక్ చేసుకొని చేస్తాం. కానీ అలాంటిది ఇంకా వితిన్ సెకండ్స్ లోనే మీరు ముందుకు వచ్చేసారు సహాయం చేయడం. ఎలా అనిపించింది?
సో ముందుగా అండి పునర్విక అమ్మాయిని చూసాం మేడం. కాకపోతే ఎలాగ హెల్ప్ చేయాలో మనకు తెలియలేదు. అంటే ఎవరికైనా అమౌంట్ మనం వేసామంటే అది వాళ్ళ వరకు వెళ్తుందో లేదో. సో ఇక నాకు ఈ దేవుడు ఈ రూపంలో డైరెక్ట్ వీళ్ళు అంటే వేరే వాళ్ళకి సాయం చేసే అదృష్టం నాకు ఈ విధంగా ఈ రోజు కలగజేసాడు అనమాట. మీరు చాలా సేపు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడ నుండి ఏం చేస్తున్నారు? నేను వెళ్ళాను, అంటే వెళ్ళేటప్పుడు చూశాను అనమాట. డౌట్ వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చాను, నేను బ్యాక్ వచ్చి చూశాను అనమాట. సో లైవ్ లో డైరెక్ట్ గా వాళ్ళకి అందజేస్తున్న చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట నాకు. చాలా మేడం, ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు SME వ్యాధి కారణంగా. మేము ముందు వీడియో చూసాం పునర్విక్, అది చాలా బాధపడ్డాం అనమాట. అలా వీడియో చూసి తర్వాత ఈ బ్రదర్ చూసిన వీడియో చూసి సేమ్ ఇలా ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని చాలా బాధ అనిపించింది. అదే ఇలా హెల్ప్ చేద్దామని కానీ వాళ్ళ అకౌంట్ కి వెళ్తుందా లేదా అనేసి అనుకున్నా. కానీ బ్రదర్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ కనిపించి ఇలా ఇదవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నవీన్, అసలు అంటే ఎవరైనా వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వేయాలంటే ఇప్పుడు మేడం చెప్పినట్టుగానే డైరెక్ట్ గా వెళ్తుందా లేదా, లేదంటే కొంతమంది స్కానర్ వాళ్ళది పెట్టేసుకొని ఇబ్బంది పడుతున్నారు. మనం సహాయం చేసామని సాటిస్ఫాక్షన్ ఉన్నా ఎక్కడో చిన్న డౌట్, మనం ఇచ్చిన రూపాయి కూడా వాళ్ళకి వెళ్తుందా లేదా అని. సో దానికోసం అసలు డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళాలంటే ఏం చేస్తారమ్మా? సో ఏంటంటే చాలా మంది పర్సనల్ క్యూఆర్స్ అయితే వాడుతున్నారండి. సో ఈ హెల్ప్ కనే కాదు, ఏ హెల్ప్ కైనా సరే పర్సనల్ క్యూఆర్స్ ఎవరు వాడకండి. మిలాప్ ఇంపాక్ట్ గురు అని చెప్పి కొన్ని ఇంటర్నేషనల్ ఫండ్ రైజర్స్ అయితే ఉంటాయి. సో అందులో భాగంగానే వీళ్ళు మిలాప్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఆ మిలాప్ అనేది మీకు ఎవరికైనా తెలియకపోతే గూగుల్లో మిలాప్ అని కొడితే దాని గురించి వస్తుంది. మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి వీళ్ళ క్యూఆర్ వాళ్ళకి పంపించి ఇది ఎవరిది అని అడిగితే మహావీర్ సహస్రాది వాళ్ళ నాన్నగారి డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో అనే విషయం కూడా మీకు తెలుస్తుంది. అదే కాకుండా నా బయోలో నవీన్ రామ్ సింగ్ ఇన్స్టాలో కానీ బయోలో చూస్తే మీరు ఇన్స్టాగ్రామ్ లో అందులో ఒక లింక్ ఉంటుందండి మిలాప్ అని. ఆ లింక్ లో మీరు టచ్ చేస్తే ఎవరెవరు ఎంత వేశారు, ఇప్పుడు మీరు అమౌంట్ 10,000 వేసారు అనుకోండి, ఆ 10,000 అందులో డిస్ప్లే అవుతుంది అనమాట. సో అది ప్రూఫ్ మీరు పంపించింది అందులోకి వెళ్ళింది అని చెప్పి. వాళ్ళకి అందిందా లేదా అని మీకు ఇంకా డౌట్ గా ఉంటే మిలాప్ వాళ్ళకి కాల్ చేసుకొని అసలు మిలాప్ అంటే ఏంటో తెలుసుకోండి. సో ఎవరైనా సరే రేపు పొద్దున్న ఇంకెవరికైనా కలెక్ట్ చేయాలన్నా మిలాప్ అనేది వాడతారని చెప్పి నేను కోరుకున్నాను. మిలాప్ అనే కాదు, ఏవైనా ఇంటర్నేషనల్ ఫండ్ రైజర్స్ అవి అయితే మనకి ట్రస్టబుల్ ఉంటాయి. ఈ చిన్న చిన్న క్యూఆర్స్ అవి పెట్టడం ఏంటంటే అందులో ఫేక్ అనేది తప్పకుండా జరుగుతుంది ఎంతో కొంత. సో ఇప్పుడు సార్ వాళ్ళు అన్నట్టు నమ్మకంగా చేయొచ్చు ఆ క్యూఆర్ అనేది. సో ఆ క్యూఆర్ అయితే నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు అంటే మీ వంతుగా ఒక రూపాయి ఇచ్చినా సరే ఆ పిల్లలకి అది ఒక మహాప్రసాదం, వాళ్ళ లైఫ్ ని డిసైడ్ చేసేస్తుంది. సో మీ వంతుగా ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్, ఐ థింక్ ఇద్దరు కూడా రైల్వే డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు. సో మీలానే అందరికి కూడా వచ్చి హెల్ప్ చేయాలని మీరు ఎలా కోరుకుంటారు? అందరూ మరి ముందుకు వస్తే బాగుంటుంది సార్. అది మరి వాళ్ళ పర్సనల్ విషయాలు అవి. అందరూ ఏదైనా మా సేవా దృక్పథంతో ముందుకు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.